సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాజీ ఐపీఎస్ భార్య దగ్గర నుంచి ఏకంగా 2.58 కోట్లను కొట్టేశారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో చిట్కాలు చెప్తామని లాభాలు వస్తాయని నమ్మించి కోట్లు కొట్టేశారు. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాజీ ఐపీఎస్ భార్య దగ్గర నుంచి ఏకంగా 2.58 కోట్లను కొట్టేశారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో చిట్కాలు చెబుతామని లాభాలు వస్తాయని నమ్మించి కోట్లు కొట్టేశారు. సైబర్ మోసానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మాజీ ఐపీఎస్ భార్యకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారని చెప్పాలి. ఎందుకంటే పెట్టుబడుల పేరుతోటి దాదాపు 2,58,00,000 రూపాయల నగదును వాళ్ళు కాజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇన్వెస్ట్మెంట్ లో అంటే లాభాలు చూపించడం, మరోవైపు ఇన్వెస్ట్మెంట్ లో ఏ విధంగా మనం ఎక్కువ లాభాలు సంపాదించాలనేటువంటి దానిపైన చిట్కాలు ఇస్తామని చెప్పి ఆ గ్రూప్ లో, ఆ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసిన తర్వాత పలు దఫాలుగా వాళ్ళు చెప్పిన విధంగా దాదాపు 9 నుంచి 10 ట్రాన్సాక్షన్స్ చేశారు. ఈ 10 ట్రాన్సాక్షన్స్ లో కూడా దాదాపు 500% లాభాలు వస్తాయని కూడా వాట్సాప్ కాల్లో వీళ్ళు మాట్లాడడం, మెసేజ్లన్నింటినీ కూడా పెట్టడం వల్ల నమ్మి ఈ బాధితులు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 19 లావాదేవీల్లో దాదాపు 2.58 కోట్ల రూపాయలు ఈమె పెట్టుబడులు పెట్టి మోసపోయింది. గతంలో ఈ విధంగా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ ను వాళ్ళు ఇస్తుండడంతో కొంత అనుమానం వచ్చింది. మాజీ ఐపీఎస్ అధికారి భార్యను హెచ్చరించినప్పటికీ కూడా ఖచ్చితంగా లాభాలు వస్తాయని నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోయినటువంటి సంఘటన వెలుగు చూసిందని చెప్పాలి. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. వేరే స్టేట్స్ లో ఉండి ఈ విధంగా వీళ్ళు అంటే టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో ఇన్వెస్ట్మెంట్ పేర్లతోటి మోసానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.